సో ఇవాళ ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేయాలో చూపిస్తా. దానికోసం ఒక ఫేషియల్ కిట్ ఉండాలి. నేను నైకా నుంచి ఆర్డర్ చేసా. ఇది వేదిక్ లైన్ నుంచి చెర్రీస్ ఫ్లేవర్. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ ఫేషియల్ కిట్లో టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మన ఫేస్ని టిష్యూతో కానీ ప్యాడ్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాడ్స్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టెప్ 1 వచ్చేసి క్లెన్జింగ్ నార్మల్గా డైలీ మనం ఫేస్ వాష్ ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి. బట్ ఒక 3 to 4 minutes ఎక్కువసేపు చేయండి. ఫేస్ అండ్ నెక్ని కవర్ చేస్తూ క్లీన్ చేయాలి. ప్యాడ్తో ఫేస్ క్లీన్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అండ్ డస్ట్ రిమూవ్ చేసి ఫేస్కి గ్లో ఇస్తుంది. స్క్రబ్ని హార్డ్గా చేయకండి. అప్వర్డ్ డైరెక్షన్లో రౌండ్గా అండ్ నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్ని మూవ్ చేస్తూ చేయండి. క్రీమ్ రఫ్గా అనిపిస్తే వాటర్ డ్రాప్స్ యూస్ చేసి స్క్రబ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, చాలా స్మూత్గా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు ఫేస్ని ప్యాడ్తో క్లీన్ చేసి ఫేస్కి స్టీమ్ ఇవ్వండి. స్టీమ్ ఇవ్వడం వల్ల వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ ఓపెన్ అయ్యి ఫేస్ని స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు నోస్ అండ్ లిప్స్ కింద ఉన్న బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయండి. ఒకేసారి పింపుల్స్ కూడా రిమూవ్ చేసి ఫేస్ని ప్యాడ్ తోటి క్లీన్ చేయండి. నెక్స్ట్ స్టెప్ మసాజ్ క్రీమ్. ఇంట్లో ఫేషియల్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఒక్కటే, అది మసాజ్ చేయడం. సెల్ఫ్గా మసాజ్ స్ట్రోక్స్ సరిగా చేయలేము. బట్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మసాజ్ చేయండి. పార్లర్ అంతా పర్ఫెక్ట్ కాకపోయినా బెస్ట్గానే మసాజ్ వస్తుంది. మసాజ్ క్రీమ్ 13 to 15 minutes చేయాలి. ఫేషియల్ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే గ్లో కనిపిస్తుంది. సో అకేషన్ ఏదైనా ఉంటే 2 days ముందే మీరు ఫేషియల్ చేసుకోండి. మసాజ్లో స్ట్రోక్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫేస్ టైట్నింగ్ చేయడం. ఫేస్ టైట్నింగ్ వల్ల రింగిల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఒకవేళ లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి. మొత్తం మసాజ్ 15 minutes చేసుకోవాలి. క్రీమ్ అంతా ఫేస్లో ఇంకిపోయిన తర్వాత ఫేస్ క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ మసాజ్ జెల్. సేమ్ మసాజ్ జెల్ కూడా మసాజ్ క్రీమ్ లాగానే ఉంటుంది. మీకు నెయిల్స్ కానీ ఉన్నట్లయితే చాలా జాగ్రత్త, పింపుల్స్కి టచ్ అవ్వకుండా మసాజ్ చేయండి. మసాజ్ చేసేటప్పుడు మీకు గ్లో అర్థమవుతుంది. 2 స్టెప్స్కి ఒకసారి వాటర్ని చేంజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్ని ఫింగర్స్తో కానీ బ్రష్తో కానీ ఈవెన్గా అప్లై చేసి ఒక 10 to 15 minutes డ్రై అవ్వనివ్వండి. ఈ 10 minutes మీరు చిల్ అవ్వండి. ఈలోపు ప్యాక్ డ్రై అవుతుంది. వాటర్ స్ప్రే చేస్తూ ప్యాడ్తో క్లీన్ చేయండి. ఈజీ అవుతుంది క్లీన్ చేయడం. కొన్ని ఫేషియల్ కిట్స్లో మనకి 4 స్టెప్సే వస్తాయి, సిరం రాదు. ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసరికి సిరం. ఒక 3 to 4 drops సిరం తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసి అలా వదిలేయండి. ఫేస్ సాఫ్ట్గా అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈరోజు సోప్ యూజ్ చేయకండి, కావాలంటే నార్మల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.